ఇవాళ గోపన్పల్లి విషయం చూస్తున్నాం. సర్వే నంబర్ 36, 37లలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు కేటాయించినటువంటి భూమిని ఎవరో ప్రైవేటు వ్యక్తులు, కొంతమంది వ్యక్తుల యొక్క అండదండలతోని దాన్ని కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ గత 4, 5 రోజులుగా అక్కడ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. అసలు ఉద్యోగులకు ఆ స్థలాన్ని ప్రభుత్వం ఏ విధంగా కేటాయించింది? అంటే ఏ నియమ నిబంధనల ప్రకారం, ఏ పద్ధతి ప్రకారం కేటాయించింది? అసలు ఇవాళ ఇప్పుడు ఎందుకు ఆ వివాదం వచ్చింది? రమణ గారు నమస్కారం. అంటే ఈ తెలంగాణ ఉద్యోగులకు అందరికీ అంటే హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి, రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఒక దశాబ్ద కాలంగా ఉద్యోగ సంఘాలు అనేక వీరోచితమైనటువంటి పోరాటాలు చేసినాయి. అటు తెలంగాణ ఎన్జిఓ సంఘం కానీ, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ఎన్జిఓ సంఘం కానీ, సచివాలయ సంఘం కానీ, అట్లాగే మిగతా ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో 437 ఎకరాలు స్థలాన్ని ఉద్యోగ సంఘాలకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అందులో టీఎన్జిఓలకి, సచివాలయ ఉద్యోగులకి, అట్లాగే ఏపీ ఎన్జిఓలకి ఈ ముగ్గురికి కలిపి 437 ఎకరాలు ఇచ్చింది. ఈ 437 ఒకరికి ఇవ్వడం వల్ల, సంఘానికి కలిపి ఇవ్వడం వల్ల ఇవి మేము డెవలప్ చేసుకోలేకపోతున్నాం, ఎవరిది వాళ్ళకి చేయాలని చెప్పి అప్పుడు మేము తెలంగాణ ఎన్జిఓ సంఘం పక్షాన్ని చేసినటువంటి విజ్ఞప్తిని అనుసరించి టీఎన్జిఓకు ప్రత్యేకమైనటువంటి 180 ఎకరాలు, అట్లాగే సచివాలయానికి, అట్లాగే 189.11 ఎకరాలు ఏపీ ఎన్జిఓ. అంటే అప్పటికి ఇంకా రాష్ట్ర విభజన జరగలేదు. విభజన జరగకపోయినప్పుడు అప్పుడు టీఎన్జిఓలు సపరేట్గా సొసైటీ చేసుకొని మా స్వామి గౌడ్ గారి నాయకత్వంలో ఒక సొసైటీ, అట్లాగే సచివాలయంలో ఏమో నరేందర్ రావు, ఇటీవలనే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి నరేందర్ రావు ఒక సొసైటీకి, ఈ సొసైటీకి అప్పుడు గోపాల్ రెడ్డి గారు, తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారు, అశోక్ బాబు గారు లాంటి వాళ్ళందరూ కూడా ఈ సొసైటీకి నాయకత్వం వహించారు. ఈ క్రమంలో తెలంగాణ ఎన్జిఓ సంఘానికి సంబంధించినటువంటి సొసైటీ వారు డెవలప్మెంట్ స్వామిగౌడ్ నాయకత్వంలో మేమందరం కూడా మా కాలనీ మేము డెవలప్ చేస్తాం. కానీ ఏపీ ఎన్జిఓకి సంబంధించినటువంటి ల్యాండ్ విషయంలో నాయకత్వాలు తరచుగా మారడం వల్ల, రకరకాల సమస్యలు వాళ్ళ దానిలో ఉద్భవించడం వల్ల అది ఈ సరైనటువంటి కన్స్ట్రక్షన్ మోడ్కు రాలేదు. ఇంతలో విభజన జరిగింది. అప్పటికి రోడ్లు వేసిన తర్వాత ఏపీ ఎన్జిఓలో ఉన్నటువంటి వర్గ వివాదాలు ఉన్న ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకున్నారు. ఆ రోడ్ల మీద విజిలెన్స్ కమిషన్ వచ్చింది. రకరకాలుగా ఇబ్బందులు అయిపోయి ఆ 189 ఎకరాల స్థలం అట్లా ఉండే. ఇంతలో మేమందరం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ అయిపోయింది. జూన్ 30 నేను 1వ తారీఖు నాడు ఫిలడెల్ఫియా అమెరికా పోవడానికి నిర్ణయించుకొని, కోదండరామ్ గారు మేమందరం కూడా తెలంగాణ వచ్చిన తర్వాత అందరం చాలామంది టీం అందరం కూడా తెలుగు మహాసభలకు అక్కడ తెలంగాణ వాళ్ళకి అందరినీ కూడా ఇన్విటేషన్ ఇస్తే మేము పోవడానికి 1వ తారీఖు నాడు వెళ్ళాలి మేము. అయితే మా ఉద్యోగ సంఘాలందరూ కూడా కొత్త ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వచ్చిండు. మొత్తం మన కార్యవర్గ సమావేశం అంతా కూడా ఆయనతో సమావేశం కావాలని మా ఉద్యోగ సంఘాలన్నీ కోరితే 30వ తారీఖు నాడు నేను అప్పుడు ప్రగతి భవన్ ఇంకా నిర్మాణం కాలేదు, బయట ఉన్నటువంటి దానిలో మా తెలంగాణ ఎన్జిఓలకు సంబంధించినటువంటి మొత్తం రాష్ట్ర కార్యవర్గం, అప్పుడు ఉన్నాయి 10 జిల్లాలు, మా రాష్ట్ర నాయకత్వం 10 జిల్లాలు అందరం కూడా కేసీఆర్ గారి ఇంట్లో మా కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో అనేక సమస్యలు, తెలంగాణ ఉద్యమము ఇప్పుడు ఏం చేయాలి, ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు, అప్పటికే పిఆర్సి, తర్వాత మిగతా అంశాలు, సర్వీస్ విషయాలు, ఇట్లా దాదాపుగా ఒక 3:30 గంటల సమావేశం. అంటే మొదటిసారి తెలంగాణ ఎన్జిఓ కార్యవర్గ సమావేశానికి ముఖ్యమంత్రి ఉండి ముఖ్యమంత్రి గారి సమక్షంలో మా ఎగ్జిక్యూటివ్ లాగా జరిగింది. మొత్తం అందరం కూడా ఉన్నాం. వారు అనేక విషయాలు మాట్లాడారు. మా జిల్లా వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ప్రతి జిల్లా అధ్యక్షుడిని కేసీఆర్ గారు పేరు పెట్టి పిలిచేటువంటి, ఎందుకంటే ఖమ్మంలో రంగరాజు కానీ, మహబూబ్నగర్లో రాజేందర్ రెడ్డి కానీ, మెదక్లో రాజేందర్ శ్యామ్ శ్రీనివాసరెడ్డి కానీ, ఇట్లా పేర్లు అన్ని, నల్గొండ సంబంధించినటువంటి మూర్తి కానీ, ఇట్లా అనేక మంది కూడా అందరినీ పిలిచేటువంటి ఉంది. ఇంతలో హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి చర్చ వచ్చినప్పుడు ఇట్లా 437 ఎకరాల స్థలం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, మా కాలనీ నిర్మాణం అయిపోతుంది, అది అవుతుంది. ఇటు అమరావతి వాళ్ళు విభజన అయిపోయినటువంటి ఆంధ్ర ఉద్యోగులకు ల్యాండ్స్ ఎందుకు సార్, ఆ ల్యాండ్ మనం చేసుకొని తెలంగాణ ఉద్యోగులకు ఇవ్వాలనే డిమాండ్ మా వైపు నుంచి ఆ రోజు ప్రతిపాదన వచ్చింది. మా నగర శాఖ అధ్యక్షులు వెంకటేశ్వర్లని ఆయన ప్రతిపాదనకు ప్రారంభిస్తే అందరూ మిగతా వాళ్ళు కూడా నిజంగా కదా డబుల్ అయిపోతాయి. ఇక్కడ ఇప్పుడు నిట్ట నీళ్ళు కూడా చీలిపోయినాం,
రెండు ప్రాంతాలుగా విడిపోయినాం. అక్కడ రెండు వాళ్ళ రాష్ట్రాలు కూడా ఏర్పడ్డాయి. రెండు ముఖ్యమంత్రులు ఏర్పడ్డారు, రెండు భౌగోళిక రాష్ట్రాలు ఏర్పడ్డాయి, ఎన్నికలు జరిగినాయి, అక్కడ ఒక ముఖ్యమంత్రి, ఇక్కడ అంతా అయిపోయింది. ఉద్యోగాలు కూడా మన కమల్నాథన్ కమిటీ ప్రకారం ఏదో యాంత్రిక విభజన అయితే జరిగిపోయింది. ఈ జరిగిపోయినటువంటి నేపథ్యంలో ఎట్లాగో అమరావతికి వాళ్ళు క్యాపిటల్ ఎక్కడ పెట్టుకుంటే అక్కడ డెఫినెట్గా ఉద్యోగులందరూ కూడా పోవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళు అక్కడ కూడా ల్యాండ్స్ ఇస్తారు కాబట్టి ఈ ల్యాండ్ను మనం చేసుకుందామని చెప్పి రిక్వెస్ట్ చేసుకుందామని చెప్పి అడిగిన వెంటనే కేసీఆర్ గారు అదే సమావేశం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ఫోన్ చేసి వెంటనే ఆ ల్యాండ్ను మనం తీసుకోవాలని చెప్పి ఆర్డర్స్ ఇష్యూ చేయమని చెప్పారు. మేము ఇక 30 నాడు సమావేశం అయిపోయింది. 5 గంటలకు 6:30కు ఆ సర్క్యులర్ వచ్చేసింది. అంటే అప్పటికి ఏపీఎన్జిఓ చేతిలో ఉన్నటువంటి ల్యాండ్ను ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే ఇది ఇప్పటికే విభజన అయిపోయింది కాబట్టి అది అట్లా పెట్టండి, కాబట్టి అది స్టేటస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోమని ఆర్డర్ ఇచ్చిండు. ప్రభుత్వం తెల్లారి ప్రభుత్వం పోయి స్వాధీనం చేసుకుంది. అప్పటికే ఏపీఎన్జిఓ సొసైటీ పేరు మీద దాదాపు 2000 మంది వరకు ఉద్యోగుల దగ్గర వీళ్ళు డబ్బులు కూడా ఏపీఎన్జిఓ నాయకత్వం వసూలు చేసింది. అందులో రకరకాల సమస్యలున్నాయి. అప్పటికే ఒక 20,000 22 కోట్ల వరకు డబ్బులు కూడా నిల్వ ఉన్నాయి. ఇక అప్పుడు ఇక అందరూ ఉద్యోగులందరూ కూడా ఎట్లాగో మనకు రాదు అనేటువంటి క్రమంలో అప్పుడు ఏమైపోయిందంటే హైదరాబాద్ నగరంలో ఉన్న హెచ్ఓడీలలో తెలంగాణ ఉద్యోగులు కూడా ఆంధ్ర ఏపీఎన్జిఓ సంఘంలో సభ్యులుగా ఉండి వాళ్ళు డబ్బులు కట్టినటువంటి వాళ్ళు ఒక 1000 వరకు 1200 వరకు ఎంత ఉన్నారు. అన్న ఇది నిజంగానే విభజన జరిగింది, వాళ్ళు పోయిన కానీ మేము ఇక్కడ ఉన్నాం కదా, కాబట్టి ఈ సొసైటీ నాయకత్వం వాళ్ళది ఉండొచ్చు, కానీ మా తెలంగాణ ఉద్యోగులు అందరూ ఉన్నాడు, ఈ ల్యాండ్ మాకు కావాలని చెప్పి అప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యోగులు అందరూ కూడా కొంతమంది ఏపీఎన్జిఓ సంఘంలో ఏపీఎన్జిఓల సంఘంలో ఉన్నటువంటి తెలంగాణ ఎన్జిఓ ఉద్యోగులు అంటే హైదరాబాదు నగరానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు చెప్తే సరే దాన్ని చూద్దామన్నారు. వాళ్ళు ఒక మరి సొసైటీ వాళ్ళ పేరు మీద ఉంది, మీ సొసైటీ పేరు మీద కావాలనేది ఈ ప్రాసెస్లో ఆగింది. ఇంతలో ఏమైందంటే అక్కడ వైఎస్ జగన్ గవర్నమెంట్ వచ్చింది. ఇక్కడ అప్పుడు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది. ఆ 3-4 నెలల్లో ఈ సొసైటీ మార్పు ఇదంతా కొంత సమస్యలు వచ్చినాయి, వాళ్ళు వెంటనే ఒప్పుకోలేదు. తర్వాత బీటీ ఎన్జిఓస్ అసోసియేషన్ భాగ్యనగర్ తెలంగాణ ఎన్జిఓ హౌసింగ్ సొసైటీగా నామకరణం చేసేసి దాన్ని సొసైటీగా పేరు మార్చుకున్నారు. ఆంధ్ర ఎన్జిఓలకు సంబంధించి అప్పుడు 18 కోట్ల రూపాయలు ఉండే హైకోర్టులో. నేనే వాళ్ళకి ఏం సజెషన్ చేసిన అంటే మళ్ళీ డబ్బులు డ్రా చేస్తే ఇబ్బంది అవుతుంది, మన ఎంప్లాయీస్ కూడా ఉన్నారు కాబట్టి మొదలు కోర్టుకు పోండి, స్టే తెచ్చుకోండి అంటే మేము చెప్పిన తర్వాత కోర్టుకు పోయిన స్టే తెచ్చుకొని 18 కోట్లు ఆగిపోయింది గవర్నమెంట్. తర్వాత ఎవరైతే రిటర్న్ తీసుకుంటారో ఆంధ్ర ఎన్జిఓలకు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పినాం. చాలామంది తీసుకున్నారు. ఇట్లా ఉంది. ఈ క్రమంలో ఏమైపోయిందంటే వైఎస్ జగన్ గవర్నమెంట్ వచ్చేసింది. అక్కడ జగన్ గవర్నమెంట్ వచ్చినాక ఈ బీటీ ఎన్జిఓస్ అయిపోయింది. ఇంతలో హైదరాబాదులో సంబంధించినటువంటి ఒక నరసింగరావు అనేటి ఆయన ఈ ల్యాండ్లో 36, 37లో ఒక 90 ఎకరాలు